హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో మల్టీగ్రెయిన్ వడ, పప్పు దినుసులతో వడ అండి. మనం మల్టీగ్రెయిన్స్ అంటే ఎన్ని రకాల పప్పు దినుసులు కావాలంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. జస్ట్ నేనైతే 5 రకాల పప్పు దినుసులతో వడను ప్రిపేర్ చేశాను. అవి వచ్చేసి శనగలు, ఉలవలు, అలాగే బొబ్బర్లు అంటారు, అలచందలు అని కూడా అంటూ ఉంటారు. శనగపప్పు, ఉద్దిపప్పు తీసుకున్నానండి. మీ దగ్గర ఏ పప్పు దినుసులు అవైలబుల్గా ఉంటే వాటితో వడ వేసుకోవచ్చండి. ఏంటంటే పప్పు దినుసుల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మల్బీనియం, కాల్షియం, ఐరన్ ఇవన్నీ ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి పప్పు దినుసులని వేసుకొని వడగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ పప్పు దినుసులను అన్నింటినీ చాట్లో వేసుకొని చక్కగా నీట్గా 1-2 మార్లు సెరిగి తర్వాత శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. 5 to 6 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు నానబెట్టేసామంటే ఇవి ఆయిల్ని పీల్చేస్తాయండి. వడ వేసుకున్నప్పుడు ఆయిల్ని బాగా లాగేస్తాయి. సో 4 to 5 hours కానీ 5 to 6 hours కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా నానిన తర్వాత బాగా వాటర్ని పీల్చేసి ఉబుకుతాయండి. ఉబికిన తర్వాత వాటర్ని వంపేసేసుకొని చిన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. గ్రైండర్లో వేసుకుంటే వడ అనేది మంచి టేస్టీతో ఉంటుంది. నేను చేసేది చిన్ని పరిమాణంలో కాబట్టి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇవన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత పొట్టు వలిచేసిన వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా కొత్తిమీర కాడల్ని, ఉల్లి ముక్కల్ని, అల్లం ముక్కల్ని, కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోండి. కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వడ కన్సిస్టెన్సీకి సరిపడా విధంగా చూసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఇందులోనే కాస్తంత పసుపును కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 2-3 రెమ్మల కరివేపాకు ఆకుల్ని, కట్ చేసిన కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు నేను కొత్తిమీర కాడల్ని వేసి మిక్సీ పట్టానండి. ఆకుల్ని సపరేట్గా అలాగే ఉంచేసాను. ఇప్పుడు పైన కలుపుకున్నామంటే వడ అనేది చూడటానికి కానీ తినడానికి చాలా బాగుంటుంది. అలాగే కొన్ని ఉల్లి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. కొన్ని ఉల్లి ముక్కల్ని మిక్సీ పట్టేటప్పుడు వేసుకొని కొన్ని సపరేట్ చేసుకొని పైన కలుపుకుంటే కనుక బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో వడలాగా రౌండ్ లాగా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవటమే. మీకు ఒకవేళ చేత్తో రాకపోతే పాలిథిన్ కవర్ కానీ అలాగే ఆకు ఉంటుంది కదా, తమలపాకు పైన కానీ వడలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు. స్టవ్ పైన వెడల్పాటి గిన్నె కానీ, పాన్ కానీ, పెన్నం కానీ పెట్టేసి అందులో వడలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇలా వడలాగా చేసేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. నేనైతే తమలపాకు పైన వడలాగా చేసి వేస్తున్నాను. మధ్యలో హోల్ ఏమీ చేయట్లేదు. హోల్ చేయడం చేసుకోకపోవటం అది యువర్ చాయిస్ అనమాట. పాలిథిన్ కవర్ పైన కానీ లేదా పాల కవర్లు ఉంటాయి కదా, వాటిపైన కానీ చక్కగా వడలాగా రౌండ్ షేప్లో చేసేసుకొని వేసుకోవచ్చు. మీకు వడ అనేది మంచి రౌండ్ షేప్లో బాగా ఎక్స్పెన్సివ్గా కనిపించాలి అనుకుంటే కనుక వడ మేకర్ని యూస్ చేసుకొని వడలాగా వేసేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో పప్పు దినుసులతో వడని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. ఇక్కడ నేను 5 రకాల పప్పు దినుసులు తీసుకున్నాను కదా, మీరు ఎన్ని రకాల పప్పు దినుసులనైనా తీసుకొని వడలుగా వేసుకోవచ్చు. ఈ 5 రకాల పప్పు దినుసులు తినటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఆల్రెడీ నేను మునుపటి వీడియోలలో చేశానండి. ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి వాటిని బెనిఫిట్స్ని తెలుసుకోవచ్చు అనమాట. పప్పు దినుసుల్లో మనకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి చాలా పుష్టిగా అందుతాయండి. పెరిగే పిల్లలకి ఇలా మల్టీగ్రెయిన్ వడ కానీ, దోశ కానీ ఏవైనా గుగ్గిళ్ళ రూపంలో చేసి పెట్టడం కూడా పిల్లలకి చాలా మంచిది. మరి మీకు నేను చేసిన ఈ పప్పు దినుసుల వడ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి హెల్త్ రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.